హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అమృత. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు అయితే నేను క్యారెట్ హల్వా చేయబోతున్నాను. క్యారెట్ని అయితే తురుముకున్నాను సన్నగా. ఇందులో కావలసినవి డ్రై ఫ్రూట్స్ అయితే అన్నీ: జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు, ఇంకోటి ఏదో ఉంది, తింపి నాకు రావట్లేదు, తెలియదు, ఏదో అంటారు, గుర్తుకు రావట్లేదు. ఓకే, ఇది వచ్చేసి నెయ్యి. మొన్ననే చేశానండి రీసెంట్గా నెయ్యి. ఎంత పూసలుగా ఉందంటే నెయ్యి, వా సూపర్. చూడండి, నెయ్యి ఇలా ఉండాలి, పూసలు వా ఇలా ఉంటేనే చాలా బాగుంటుంది, సూపర్గా. చూశారు కదా నేను నెయ్యి ఎలా తయారు చేసుకున్నాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టిస్తేనేమో మొత్తం గడ్డలుగా అయిపోతుంది, కానీ బయట ఉంచితే ఇలా పూసలుగా ఉంటుంది. కాబట్టి నేనైతే ఇప్పుడు క్యారెట్ హల్వా రెడీ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు మనము ఫస్ట్ స్టార్టింగ్లో నెయ్యి వేసుకుందాము. నెయ్యి అంటే చాలా ఇష్టం అండి, కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. నెయ్యి అయితే ఎక్కువ వేసుకుంటేనే కొంచెం టేస్టీగా ఉంటుంది. నేనైతే వచ్చేసి ఇక్కడ 4-5 స్పూన్ల నెయ్యి అయితే వేసుకున్నాను. ఓకే, నెయ్యి క్యాన్ని బయట ఉంచుకుంటేనేమో నెయ్యి పూసలుగా ఉంటుంది, లోపల పెట్టుకుంటే మొత్తం గడ్డ అయిపోతుంది. కానీ బయట ఉంచితే పాడవుతుందేమోనని కొంచెం భయపడి నేను బయట ఉంచడం లేదు ఎక్కువ. సో వచ్చేసి ఇప్పుడైతే నెయ్యి అయితే వేడవుతుంది. నెయ్యి వేసిన తర్వాత ఇందులో మనము ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం మంచిగా ఫ్రై అవ్వాలి, బ్రౌన్ కలర్లో రావాలి. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో డ్రై ఫ్రూట్స్ అయితే పక్కకి తీసేసాను. తర్వాత ఇప్పుడు క్యారెట్ వేసుకుందాము. క్యారెట్ వేసుకున్న తర్వాత దీన్ని నాన్ స్టాప్గా కలుపుకోవాలండి. నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి. చాలాసేపు ఈ క్యారెట్ మొత్తం ఉడకాలి. మంచిగా ఉడికే వరకు కలుపుతూనే ఉండాలి. క్యారెట్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది.
వచ్చేసి మనము షుగర్ వేసుకోవాలి. మనం తీయగా తింటామా కొంచెం చప్పగా తింటామా అనేది మన ఇష్టం అండి. నేనైతే కొంచెం తక్కువనే తింటాను షుగరు. ఓకే, ఇంకొంచెం అయితే వేస్తాను. చక్కెరతో పాటు ఈ క్యారెట్ మంచిగా ఉడకాలి. ఒక 5 నిమిషాలు టైం తీసుకుందాము. చక్కెర వేయగానే ఆ చక్కెర మొత్తం కరిగిపోయి ఇలా అయితే ఉడుకుతుంది. ఇది ఒక 10 నిమిషాలు ఉడకాలండి. ఉడికిన తర్వాత మనం పాలు పోసుకోవాలి కొన్ని. సో ఇప్పుడైతే పాలు పోసేసాను. ఈ పాలు దగ్గరగా ఇంకే వరకు అయితే మొత్తం ఉడకాలి. ఇది ఒక 10 నిమిషాలు. సో ఇదైతే ఒక 10 నిమిషాలు మళ్ళీ ఉడకాలి, దగ్గరికి రావాలి. ఉడకనిద్దాము. ఇప్పుడు క్యారెట్ హల్వా అయితే దగ్గరికి వచ్చేసింది. ఇంకొంచెం రావాలి. ఇంకొంచెం దగ్గరికి వచ్చాక మనము పైనుండి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇంకొక 2 నిమిషాలు. ఆ స్మెల్ వస్తుంటే అవి నెయ్యి, క్యారెట్ ఫ్రై, చక్కెర ఇవన్నీ స్మెల్ వస్తుంటే ఎంత సూపర్గా ఉందో అసలు. అన్నది నాకు తీయగా ఎక్కువ పడదండి, కానీ క్యారెట్ హల్వా ఎప్పటి నుండో చాలా రోజులండి నేను క్యారెట్ హల్వా చేయాలి అని అనుకుంటున్నా, కానీ అంత తీయగా తినగలుగుతానా అనేసి చేయలేకపోతున్నాను. సో ఇప్పుడైతే చేస్తున్నా. ఏదేమైనా కానీ తిని అయితే చూడాలి. సో ఇదైతే మొత్తానికి దగ్గరికి వచ్చేసింది. దీని తర్వాత ఇందులో ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అయితే చల్లుకోవాలి. ఓకే, వేడి క్యారెట్ హల్వా రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.